జగన్ పై పెట్టబడ్డ అక్రమాస్తుల కేసులు సుదీర్ఘంగా నడుస్తా ఉన్నాయి కోర్టుల్లో. అయితే ఆ కేసుల్లో ఆయనకి శిక్షలు పడాలని చెప్పి ఇటు విపక్షాలు అంటే మొదటి నుంచి తెలుగుదేశం గాని, రఘురామకృష్ణరాజు గాని దానికి సంబంధించి కొన్ని అనుబంధ పిటిషన్లు రకరకాలుగా పిటిషన్లు వేయడం జరిగింది. అందుట్లో రఘురామకృష్ణరాజు గారు తెలంగాణ కోర్టులో జరిగే జగన్ కేసుల్ని వేరే రాష్ట్రాలకి బదలాయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. యాక్చువల్గా ఆ రోజుల్లో తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కనుక ఇద్దరి మధ్య ఉన్న రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఆ కేసుల యొక్క విచారణ సవ్యంగా సాగదు కనుక దాన్ని వేరే రాష్ట్రాలకి పంపించాలని చెప్పి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారికి షాక్ లాంటిదే. అదే సమయంలో ఈ కేసులు సుదీర్ఘంగా సాగుతున్నాయి. జనరల్గా కేసులు సుదీర్ఘంగా సాగడంలోని ఉద్దేశం ఏంటంటే కేసుల నుంచి తప్పించుకునే మార్గాల్ని పిటిషనర్లు వెతుక్కుంటూ ఉంటారు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు కేసుల నుంచి వేరే ఏదన్నా మార్గంగా తప్పించుకోవచ్చా అనే వెతుక్కుంటారు. అందువల్లే సుదీర్ఘంగా కేసులు సాగుతూ ఉంటాయి. ఈ సుదీర్ఘంగా సాగుతున్న కేసుల పట్ల సుప్రీంకోర్టు సీరియస్గా రోజువారీ విచారణ జరగాలని ఆదేశించింది. ఇది ఒక రకంగా జగన్కి షాక్. అంటే ఒకవేళ ఈ రోజువారీ విచారణలో కేసులు ఫైనలైజ్ అయ్యి అందులో ఏదైనా తప్పులు దొరికితే శిక్షలు పట్టమా, లేదంటే ఆ కేసుల నుంచి పూర్తిగా రిలీవ్ చేయటమా, ఏదో ఒక విషయం తేలిపోతుంది. అయితే ఇది రోజువారీ విచారణ అనేది జగన్కి ఒక రకంగా షాక్ లాంటిదని చెప్తున్నారు.